వెళ్ళిపోదాం. హలో, ఎవరు? రే మురళి, నువ్వా? అమెరికా నుంచి ఎప్పుడు వచ్చావురా? వారం నుంచి వైజాగ్లోనే ఉన్నావా? ఊరు వస్తున్నావా? రా, మన స్టాప్కి వస్తున్నా. ఏమండి, బైక్ తాళం ఇదిగోండి. మీ అమెరికా కళ అలానే మిగిలిపోయిందండి. వాస్తవంలో బతకడం అలవాటు పడ్డాక కళ్ళకి చోటు లేదే. నా పేరు వెంకటేష్, మాది బొబ్బుల దగ్గర పిరిడి. అమెరికా వెళ్ళాలని ఎంతో ఆశపడ్డాను, కానీ నా కోరిక తీరలేదు. నా ఫ్రెండ్ మురళి అమెరికా వెళ్ళి ఓసారి రిటర్న్ వచ్చాడు. నన్ను మళ్ళీ వచ్చినప్పుడు తీసుకెళ్తానని చెప్పాడు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు వస్తున్నాడు. వాడిని రిసీవ్ చేసుకోవడానికే వెళ్తున్నాను. మురళి అమెరికా అంటేనే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఒరే బాబు, నువ్వు పట్టుకోవాల్సింది పేడతట్ట కాదు, పలకా బలపం. పైకి కొంచెం పక్కకి. ఇప్పుడు నాకు దారి చూపిస్తున్నావు, భవిష్యత్తులో నలుగురికి దారి చూపించాలి బాబు. బాగా చదువుకోనన్నా. పుస్తకాలు పట్టుకుని నాన్న భుజాలపై కూర్చొని నాన్నతో పాటు నేను పొలంకెళ్తూ అటు నుండే బడికి వెళ్ళేవాడిని. నాన్న, బడి, పొలం, ఊరు ఇలా అన్నిటితో విడలేని బంధం ఏర్పడింది. మా బాబు 7వ తరగతి పాస్ అయ్యాడోచ్. మా బాబుకి ఫస్ట్ క్లాస్ వచ్చిందోచ్. హోయ్ 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 హై 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 హై. మా బాబుకి ఫస్ట్ క్లాస్ వచ్చిందోచ్. హోయ్ 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 హై. ఏం నారాయణ, నీ బాబు జపం ఆపవా? ఇంకా చిన్న పిల్లాడు అనుకుంటున్నావా? గుర్రపళ్ళేసి పైకెత్తేస్తున్నావు. నా బాబు నాకెప్పుడు చిన్నపిల్లాడే, నన్ను ఎప్పుడు తలదించుకునేవాడు. అలా పైనే ఉండాలి. రేపో మాపో హైదరాబాద్లోనో అమెరికాలోనో పెద్ద పెద్ద చదువులు చదువుతూ పైకి ఎదుగుతూనే ఉండాలి. 7వ తరగతి పాస్ అయ్యాడోచ్. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడోచ్. సూపర్ వచ్చ్. హోయ్ 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 హోయ్. మా బాబు 7వ తరగతి పాస్ అయ్యాడోచ్. మా బాబుకి ఫస్ట్ క్లాస్ వచ్చిందోచ్. ఎరా, ఇంకెక్కడరా? రోడ్ రిపేర్ చేస్తున్నారా? దగ్గరలోనే ఉన్నా. ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నాడువి? అరగంట ఆగలేవురా? సరే, తొందరరా. పెద్ద చదువు, పెద్ద ఉద్యోగం, పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయిరా. నాన్న, ఇల్లు కట్టడం ఇప్పుడే కింద మొదలు పెట్టాం. ఇల్లు పూర్తయ్యాకే పెళ్ళి. వెంకటేశా, నువ్వైనా చెప్పయ్యా, సిన్నిల్లు సరిపోద్దిరా అంటే పెద్దిల్లు కట్టేస్తానని తలకెత్తుకున్నాడు. మురళి అనుకుంటే అయిపోద్ది. అమెరికాకే ఎగిరినోడికి ఇది ఒక లెక్క. ఉద్యోగం వచ్చి రాగానే ఇల్లు మొదలెట్టాడంటే మామూలు పనా? రే బాబు, మర్చిపోనాను, పునాదులు తీసినప్పటి నుంచి మీ వైజాగ్ మావయ్య తెగ గడప తొక్కేస్తున్నాడు రా. ఇంకెందుకు, అదే ఖాయం చేస్తే సరే. ఒరే, ఎర్రబస్సు వెళ్ళిపోతుంది రారా, అక్కడ ఫ్లైట్ టైం అయిపోతుంది. రే, ఈయనప్పుడు తీసుకెళ్తావురా? ఈసారి వచ్చినప్పుడు బాబాయ్ భుజాల నుండి డైరెక్ట్గా ఫ్లైట్ రెక్కలకి ఎలగట్టేస్తా. పదరా. బాయ్ 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 బాయ్.
ఆటో. రైట్ ఆ, రా, బాయ్ బాయ్. మురళి ఊరికి ఎప్పుడు వచ్చినా తిరిగి వెళ్ళినా పికప్ ట్రాఫిక్ నాదే. ఇద్దరం కలిసామంటే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏంట్రా ఈ సర్ప్రైజ్? అసలు నువ్వేనా? ఆటో లేదు, బస్సు లేదు, ఎలా వచ్చావు? నువ్వు ఈ లోకంలో లేవురా. ఆల్రెడీ ట్యాక్సీ వచ్చి వెళ్ళిపోయింది. నువ్వేదో ఆలోచనలో ఉన్నావు. వెళ్దాం పదరా ముందు, తర్వాత మాట్లాడుకుందాం. ఖరీదైన అమెరికా చదువులకి లచ్చలు సరిపోవు. తరతరాల మన బలం, మన పొలం. తల్లిలాంటి పొలాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన సొమ్మిది. జాగ్రత్తగా ఖర్చు పెట్టు బాబు. నీకు ఉద్యోగం వచ్చిన వెంటనే విడిపించుకోవాలి. అప్పుడే ఎందుకు నాన్న? పాస్పోర్టు, వీసా ఇలా చాలా పనులు ఉన్నాయి. మురళి చెప్తాడు కదా. వ్యవసాయం చేసినవాడికి సాయం చేసి పుణ్యం మూట కట్టుకోవచ్చని నమ్మిన మహానుభావుడు సన్యాసినాయుడు. నేను తనఖా పెట్టిన పొలాన్ని నాకే భాగానికి ఇచ్చి వ్యవసాయానికి దూరం కావద్దని ఆ తల్లి చెంతనే నన్ను ఉండనిచ్చాడ్రా ఆ పెద్ద మనిషి. లక్ష్మీదేవి కావలసినప్పుడు రాదురా, మనకెదురుగా వచ్చినప్పుడు కళ్ళకద్ది తీసుకోవాలి. ఇంకేం ఆలోచించుకురా, పని చూడు. నాన్న, వైజాగ్ వీసా పని మీద వెళ్తున్నా. అక్కడి నుంచే మురళితో మాట్లాడతా. వెళ్ళిరా బాబు. ఊరిలో నాన్న పడిపోయాడు. పడిపోయాడు. అయ్యో, ఎంత పని. ఏదో జరిగినట్టుందా? ఊరుకో. ఏదో జరిగినట్టుంది. మోషన్స్ అంట, తెల్లవారులేని అంట. అవునా? పాపం. డాక్టర్ గారు బతికించాడు బాబు. రాత్రంతా విపరీతమైన మోషన్స్ అవ్వడం వల్ల పల్స్ డౌన్ అయిపోయి బీపీ డయాబెటిక్ వల్ల డీహైడ్రేషన్లోకి వెళ్ళి అన్కాన్షియస్లోకి వెళ్ళారు. దానివల్ల నర్వస్ సిస్టమ్ దెబ్బతిని చనిపోయారు. సరైన సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళినట్లయితే బతికేవాళ్ళు.
నా చేతనైన వైద్యం చేశా, కానీ ప్రాణాన్ని నిలబెట్టలేకపోయా. బాగా లేట్ అయిపోయింది. ఉన్న ఒక్క కొడుకు ఎక్కడో అందనంత దూరంలో ఉన్నాడు. నువ్వు కొడుకు లాంటి వాడివే. జరగాల్సిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేపించు. మురళి అమెరికా వెళ్ళి బాగా సంపాదించాడు, కానీ తండ్రి అనాథలా చనిపోవాల్సి వచ్చింది. ఎంత సంపాదించినా తల్లిదండ్రులను అనాథలా వదిలేసి వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్? నేను కూడా అదే తప్పు చేయబోతున్నానా? అలా జరగకూడదంటే ఎట్టి పరిస్థితుల్లో అమెరికా వెళ్ళకూడదు. ఇక్కడే ఉండి ఏదో నలుగురికి పనికి వచ్చేది చెయ్యాలి. ఇంత మంచి వాతావరణాన్ని, ఇంత మంచి మనుషుల్ని, మట్టి వాసనాన్ని వదిలేసి అమెరికాకి వెళ్తే ఎన్నో కోల్పోయేవాడిని. ఛీ! నా కడుపును చెడబుట్టాడే. అమ్మలాంటి పొలం సొమ్ముని నమ్మి వీడి చేతిలో పెడితే నట్టేట ముంచేశాడే. ప్రాణాల్లో చూస్తాడనుకుంటే గాల్లో దీపం పెట్టేశాడే. ఏం చేసావు? మీ నాన్న ఎందుకలా కోపడుతున్నాడు? ఆ రేటు చెప్తాడే. ఆ డొక్కా సోమేసి చెప్తే గానీ నాకు తెలుతా అమెరికా పోతానని ఎగిరెగిరి అదిగో ఆ గ్రోత్ సెంటర్లో రేకుల షెడ్లో మిషన్లు ఎట్టుకున్నాడంట. ఆడే ఈడు అద్దెకి అడిగాడంట. అది ఈడు తెలివి. ఏదో అవుతాడనుకుంటే ఇలా అయ్యాడంటే నీ కొడుకు. ఊరుకో మామ, ఊరుకో. నాకు రాక ఎలా ఉంటే అలా జరుగుద్ది. అంతా అయిపోయింది. కాటి కాలు సాపక ముందే కాలు ఇరిచేశాడే. నాన్న, ఈరోజు అంతా మంచిగా జరగాలని నన్ను ఆశీర్వదించండి. నాన్న, ఆ రేక్ సెట్ ప్రారంభోత్సవం మీ చేతుల మీద జరగాలని ఆశిస్తున్నా. నాకు అది తప్ప వేరే మార్గం లేదు. ప్రేమించిన ద్వేషించిన మీరు పెద్దవాళ్ళు, మనసు కూడా పెద్దదే. ఈ ఒకసారి క్షమించరండి నాన్న. అమ్మా, నాన్నకి నువ్వైనా అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. ఏంట్రా ఇల్లు మందేనా? ఇల్లు ఫోన్ తప్ప నాతో ఇంకేం మాట్లాడవా? ఇల్లు చాలా బాగా కట్టావురా. చెల్లెమ్మేది? పద. బాగున్నానమ్మా. మా వెంకటేష్ మంచి అదృష్టవంతుడు. ఏరా, ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసావు? ఎన్నో విషయాలు చెప్తామనుకుంటే ఏమీ చెప్పవు. ఏముంటుందిరా విశేషం? నేను భవిష్యత్తుకి దగ్గరగా వెళ్తున్నాను అనుకున్నానే తప్ప బంధాలను తెంచుకుంటూ దూరం అయిపోతున్నానని తెలుసుకోలేకపోయానురా. నువ్వు మాత్రం దూరపు కొండలకై అరులు చాచక నువ్విక్కడే ఉంటూ బంధాలను అల్లుతూ పెంచుకుంటూ నలుగురి కోసం జీవిస్తున్నావు. పెద్దమ్మ ఎలా ఉందిరా? ఆ తీరం తండ్రి కర్మకాండకు దూరం చేసింది. ఈ తీరం నా తల్లి చివరి చూపును నోచుకోకుండా చేసింది. అదేరా కరుణాశాపం నాకు తగిలింది. సారీరా. సారీ చెప్పాల్సింది నేనురా. పెద్దయ్య అని పిలిచినందుకేమో పెద్ద కొడుకువై
నా తండ్రికి తలకు రూపు పెట్టి రుణం మిగిల్చావు. నీ రుణం జన్మలో తీర్చలేందిరా. మన మధ్య రుణాలేంట్రా? నువ్వేమన్నా కావాలని చేసావా? నువ్వు కష్టపడ్డది అందరినీ సుఖపెట్టడానికేగా. కానీ విధి తొందరపడిందిరా. జరిగిందాన్ని మార్చలేం. అప్పుడు ఆగిపోయిన ఇల్లు నువ్వే పూర్తి చేయాలరా. ఎంత డబ్బైనా పర్వాలేదు, అమ్మా నాన్న జ్ఞాపకాలైనా ఉండాలి. పుట్టినూరులో నాకు ఒక ఇల్లుందని ఆనందపడాలరా. ఇకపై ఏడాదికి ఒకసారైనా వచ్చి వెళ్తూ ఉంటాను. అన్నట్టు బాబాయ్ కనిపించట్లేదు. గ్రోత్ సెంటర్లో వర్క్షాప్ ఓపెనింగ్ కూడా రాలేదు. తర్వాత నా డెవలప్మెంట్ చూసి అర్థం చేసుకున్నారు. పుత్రోత్సాహము కన్నా మించిన వరమే లేదని ఆ పుత్రుని కన్న తండ్రే గర్వించేనని. పుత్రోత్సాహము కన్న మించిన వరమే లేదని ఆ పుత్రుని కన్న తండ్రే గర్వించేనని. పుట్టంగనే అల్లుకునే బంధాలన్నీ గిట్టే వరకు అనురాగంతో సాగాలని. ఏం బాబాయ్, నేను మురళిని. బాగున్నారా? నిన్ను నేను అడగలరా అబ్బాయి? నాకేం రా, ఇల్లు పొలం అన్నీ కళ్ళ ముందే ఉన్నాయి. ఏదైనా కష్టం వస్తే గంటలో వాలిపోయే కుటుంబం. ఆపదొస్తే 7 కొండలపై ఉన్న వెంకన్న స్వామి దయ వల్ల 7 మైళ్ళ దూరంలో ఉన్నమ్మా వెంకన్న బాబు వెంటనే వాలిపోతాడు. గాల్లో దీపం పెట్టాడనుకున్నా, ప్రాణదీపం అయ్యాడు. మా పొలం మాకిచ్చాడు. కొండంత బలమైనాడు. ఇక అమెరికా అంటావా? బాబాయ్, నేను నీ కొడుకులు అంటున్నా బాబాయ్. మీరంతా ఎప్పుడైనా రావచ్చు, ఆ బాధ్యత నాది. ఇంత అందమైన ప్రదేశం, ఈ మట్టి సువాసన, స్వచ్ఛమైన మనసున్న పల్లె మనుషులను, ఎన్నో బంధాలను పోగొట్టుకున్నాను రా. లక్ష్మీనాయుడు, పిరిడి గ్రామం, నారాయణ ఇంజనీరింగ్ వర్క్స్ మురళి గారితో ఇల్లు కట్టించాను. మంచి క్వాలిటీతో, మంచి ఎలివేషన్తో మేము అనుకున్న టైంలో పూర్తి చేసి ఇచ్చారు. ఈ ఫిల్మ్లో వెంకటేష్గా నటించిన వ్యక్తి మురళి గారు, మంచి బిల్డర్. ఇందులో కనిపించిన ఇల్లు తను కట్టినదే. ఈ ఇల్లు కట్టాక తను చాలా ఇల్లు కట్టారు. మీరు అనుకున్న బడ్జెట్లో లేటెస్ట్ ఎలివేషన్స్తో ఇల్లు కట్టించాలనుకుంటే నారాయణ ఇంజనీరింగ్ వర్క్స్ మురళి గారిని సంప్రదించండి.